హలో ఎవ్రీవన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనందరికీ తెలుసు, గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు ఎలాంటి బీభత్సమైన బాక్స్ ఆఫీస్ ఫామ్ లో ఉన్నారో. అఖండతో స్టార్ట్ చేస్తే భగవంత్ కేసరి వరకు బ్యాక్ టు బ్యాక్ 3 సార్లు 100 కోట్ల గ్రాసర్స్ ని అవలీలగా సాధించి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ లెవెల్లో దూసుకుపోతున్నారు బాలయ్య. అయితే త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరోస్ క్రియేట్ చేసినటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ జాబితాలో బాలకృష్ణ గారు కూడా చేరబోతున్నారు. అది ఎలాగని అంటారా? మనందరికీ తెలుసు కదా, బాలకృష్ణ గారు అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి ఈ 3 సినిమాలతో హ్యాట్రిక్ 100 కోట్ల గ్రాసర్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించారు మన టాలీవుడ్ లో. వరుసగా 3 కాన్సిక్యూటివ్ మూవీస్ తో ఈ రికార్డ్స్ ని సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ వీళ్ళకి కూడా ఈ స్థాయిలో రికార్డ్స్ ని క్రియేట్ చేయడం అనేది సాధ్యం కావట్లేదు బ్యాక్ టు బ్యాక్ కాన్సిక్యూటివ్ మూవీస్ తో. అయితే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ అయినటువంటి సల్మాన్ ఖాన్ అండ్ అక్షయ్ కుమార్ లాంటి హీరోలు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాసర్స్ ని డబుల్ హ్యాట్రిక్ రికార్డ్ తో కలిగి ఉన్నారు. అంటే వరుసగా 600 కోట్ల గ్రాసర్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నటువంటి ఏకైక హీరోలుగా వాళ్ళ పేరున ఈ రికార్డ్ అనేది ఉంది. అయితే ఇప్పుడు కేవలం తెలుగు మూవీస్ తోనే ఈ రికార్డుల లిస్టులోకి బాలకృష్ణ గారు చేరబోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్నటువంటి డాకు మహారాజ్ కూడా టాక్ అనేది ఎలా ఉన్నా సరే ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినాతో 100 కోట్ల గ్రాస్ ని ఖచ్చితంగా సాధిస్తుంది. ఇక తర్వాత ఎలాగో బోయపాటితో అఖండ 2 సినిమాని చేస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా సరే మినిమం 100 కోట్ల వసూళ్లు అనేది సాధించే తీరుతుంది. ఇక తర్వాత బాలకృష్ణ గారు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారు అనే దానిపై ఇన్ఫర్మేషన్ అనేది లేకపోయినా సరే, ఆ తర్వాత గనక ఆయనకి హిట్ పడినా ఫ్లాప్ పడినా దానికి గనక 100 కోట్ల గ్రాస్ వస్తే ఈ డబుల్ హ్యాట్రిక్ 100 కోట్ల గ్రాసర్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 6 టైమ్స్ సాధించినటువంటి హీరోగా సల్మాన్ ఖాన్ అండ్ అక్షయ్ కుమార్ల తర్వాత బాలకృష్ణ గారే ఈ రికార్డు సాధించినటువంటి హీరోగా నిలిచి చరిత్ర సృష్టించబోతున్నారు. సో చూసారుగా, ఇప్పుడు కేవలం టాలీవుడ్ లో బాలకృష్ణ గారు మాత్రమే సూపర్ ఫామ్ లో ఇలాంటి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేయగలుగుతున్నారు. మరి మీలో ఎంతమంది డాకు మహారాజ్ అండ్ అఖండ 2 సినిమాల కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో, అండ్ బాలకృష్ణ గారు క్రియేట్ చేయబోతున్నటువంటి ఈ రికార్డ్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.